నమస్తే అండి. యూనిస్ ఖాన్‌కి ఎవరు మరి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారో తెలీదు గానీ, అలాంటోళ్ళకి కూడా ఇస్తారా అనే విధంగా ఆయన తాలూకు ప్రవర్తన ఉంది. ఆయన తాలూకు స్టేట్మెంట్ చూస్తే 'సెవెన్ సిస్టర్స్' ఇండియాలో పార్ట్ కాదంట. ఇతను నేపాల్, భూటాను 'సెవెన్ సిస్టర్స్' బంగ్లాదేశ్ కలిస్తే చాలా పెద్ద రాజ్యం అవుద్దంట. ఏ చాలా విస్తృతమైన ఆర్థిక ప్రగతి ఉంటదంట. ఆయన దిగిపోతే ఇచ్చిన స్టేట్మెంట్‌లో అదొకటి కీలకమైనది. ఇలాగ సెపరేటిస్ట్ భావాలు ఉన్నోడికి నోబెల్ ప్రైజ్‌లు ఇస్తారా? అంటే నోబెల్ ప్రైజ్‌ని కూడా నమ్మాల్సిన పరిస్థితి లేదా అని. అంటే నోబెల్ ప్రైజ్ అదొక లాబింగ్ ప్రైజ్ అన్నట్టు అనిపిస్తుందనమాట. మహమ్మద్ యూనిస్ తాలూకా స్టేట్మెంట్ చూసిన తర్వాత. ఇండియాలోని పార్ట్‌నే విడగొట్టేసేంత దమ్ముందా బంగ్లాదేశ్‌కి అని. నీకంటే పెద్ద దేశం పాకిస్తాను. నీకంటే మిలిటరీ పవర్ ఎక్కువ ఉన్న పాకిస్తానే ఇండియా మీద దబదబాలుగా యుద్ధాలు చేసి ఏమీ పీకలేకపోయింది. అలాంటిది నువ్వు చంకలోని మేకపిల్లలా ఉన్నావు. నువ్వు వచ్చి ఇండియాని ముక్కలు చేసేస్తావా? అంత దమ్ముందా? ఉంటే మరి చూపించాలి కదా. నీ దేశంలో నువ్వు పోషించుకోలేక పరాయి దేశాలకి జనాలు పంపించేస్తున్నావు. చుట్టూ ఇండియా ఉంది, ఇండియాలో పంపించేస్తున్నావు. అలాగుంది దేశం దాని పరిస్థితి. వాళ్ళని లోపల ఉంచుకొని పోషించుకోలేని నువ్వు ఇండియన్ మొక్కలు చేసేస్తావా? అవి మతుండే మాటలేనా అని. లేదా నీకు ఆ శాంతి బహుమతి ఇచ్చినోడిని అడగాలి. ఎలాగిచ్చారో బాబు ఇలాంటి నోటిదోలు ఉన్నోడికి అని. చూద్దాం ఇండియా ఎటువంటి అడుగు వేస్తుందో ముందుకి. అలాగే కొత్తగా ఏర్పడ్డ బంగ్లాదేశ్ గవర్నమెంట్ కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఎలా ప్రవర్తిస్తుంది అనేది మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ.